నమస్కారం సార్. మేము ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఉన్నాము. ఇక్కడ హైదరాబాద్లోని మరి కాళోజీ రావు సార్ గురించి 111వ జయంతి చేస్తున్నారు. ఆ జయంతి సందర్భంగా ఒగ్గుడోలు, మరి ఒగ్గు కథ, మరి అన్ని తెలంగాణ యొక్క కళాత్మకమైన భావాలతోటి తెలంగాణ యొక్క కళను కూడా ఇక్కడ తెలియపరుస్తున్నారు, కళను చూపిస్తున్నారు. అలానే కళాకారులు ఇక్కడ ఉన్నారు. కళాకారులను కూడా అడిగి తెలుసుకుందాము. ఎన్నేళ్ల నుండి చేస్తున్నారు, ఈ కళపై మీకున్న మక్కువ ఏంటిది, కళను ఏ విధంగా తీసుకెళ్తున్నారు? సార్ నమస్కారం సార్, మీ అందరికీ నమస్కారము సార్. మీ పేరున నమస్సుమాంజలు మీకు మరొకసారి. ఎన్ని రోజుల నుండి చేస్తున్నారు, ఎన్నేళ్ల నుండి చేస్తున్నారు, మీ పేరేంటి? నా పేరు దీకొండ శివకుమార్, మరి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల్ ఆత్మగురు. ఓకే ఓకే. ఎన్ని రోజుల నుండి చేస్తున్నారు మరి మీరు ఈ యొక్క ఒగ్గు కథ, ఒగ్గుడోలు? అంటే మా తాతలు, మా తండ్రుల నుంచి వచ్చిన వారసత్వం. వాళ్ళు కళను పోషించారు. ఆ తర్వాత మాకు అందించింది వారసత్వంగా వచ్చిన కళ. ఒగ్గు కథ కథ చెప్పగలుగుతా. ఒక రెండు మూడు మాటల్లో చెప్పండి. పద్య ప్రకారంగా చెప్తారా, ఏ విధంగా చెప్తారు? ఇది కథ చెప్పడం. కథ ఒక 2-3 మాటలు అట్లా. ఒక సౌండ్ వస్తుంది, మనకు ఒక రిధం ఉంటుంది కదా కథ, అట్లా చెప్పండి. శరణు మాయమ్మారాణి మీరు అట్లా ఉంటారు కదా, అది చేయాలి. దేవి భవాని రండి రండి. అందులోన నెలకొన్న మగవాసవుడాల దేవి మాయమ్మ. గంగా నీకు శరణి చేస్తున్న గడియాగమ్మ. చాలా అద్భుతంగా పాడి ఉన్నారు. చాలా తెలంగాణ యొక్క సంస్కృతి, తెలంగాణ యొక్క కళ, తెలంగాణ యొక్క గొప్పతనాన్ని నిజంగా ఒక ఒగ్గు కథతోటి, ఒక ఒగ్గుడోలుతోటి అద్భుతంగా వర్ణించి ఉన్నారు సార్. చాలా మీకు మరొకసారి మీ యొక్క టీంకు కూడా నమస్సుమాంజలు, నమస్కారాలు. మరి ఇంకాను మన తెలంగాణలో ఇది ఇప్పుడు ఈ కళ, పాటలు, ఈ యొక్క అమ్మవారిని యొక్క స్మరణ చేసుకోవడం అనేది మన మనశ్శాంతికి, మనసుకు ఎంతో కష్టపడి చేస్తుంటాం పనులు. మనం పొద్దుగాల లేవగానే పనులు చేయడానికి ఏదో విధంగా పొలాల పొంటి, చెట్ల పొంటి, దాని పొంటి, మేకలను ఎన్నో తీసుకొని వెళ్తూ మనము ఒక పాట పాడినప్పుడు మనకు ఒక దేవుడు మన లోపల వచ్చినట్టు, లేకపోతే అమ్మవారు మన లోపల వచ్చి మనకు సంతోషం కలిగిస్తుంది. అదే పాట యొక్క గొప్పతనం. అదేవిధంగా మన సంస్కృతి అంటే మనం ఏ విధంగా జీవించాము ఈ లోకంలో, మరి మన తెలంగాణలో మన యొక్క తెలంగాణ యొక్క గొప్పతనం ఏంటిది, వేరే రాష్ట్రానికైనా వేరే దేశానికైనా తెలియాలి అంటే మనమంటూ ఒక ఏంటిదంటే ఒక మాదిరి, ఒక డిఫరెంట్గా ఉండాలనేసి మీ యొక్క ఒక డ్రెస్ సెన్స్ అయినా చాలా అద్భుతంగా ఉన్నది. అదేవిధంగా చాలా సంతోషం కూడా, ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం ఒక తల్లిగా, తండ్రిగా మన కళను ప్రేమిస్తామో అప్పుడు ఆ కళ మరి ఎప్పుడైనా జీవించి ఉంటుందని మరోసారి కూడా మీకు నమస్సుమాంజలు తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఏమనుకుంటున్నారు, అసలు ఎట్లా ఎన్నేళ్ళ నుండి మీరు డోలు కొడుతున్నారు ఏంటి అన్న చెప్పు. మేము చిన్నప్పటి నుంచి మా తాతల తండ్రులప్పటి నుంచి మాకు ఈ కళ ఉన్నది. మేము చిన్నప్పటి నుంచి ఈ వయసు అని కాదు, చిన్న 10 సంవత్సరాల వయసు నుంచి అలా వెళ్ళిపోతూ ఉన్నాం. ఇంకా రాబోయే తరాలు కూడా మా కళ, ముందరి తరాలు కూడా మేము అందిస్తాం. మా పెద్దలు మాకు ఎట్లా అందించారో తరాలు కూడా మేము అట్లా అందించుకోవాలని చెప్పి భావించుకుంటున్నాం. మా దీనికి గవర్నమెంట్ కూడా కొంచెం మాకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడికి అయితే ఇలానే సపోర్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే కళలు ఎప్పుడైనా ఒక సంస్కృతిని, కళ ఏంటిదంటే ఒక డిసిప్లిన్ను, అంటే ఒక క్రమశిక్షణను నేర్పిస్తుంది. కళ ఎప్పుడైనా ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనే సంతోషాన్ని నేర్పిస్తుంది. కళ ఎప్పుడైనా ఆత్మానందాన్ని కలిగిస్తుంది. అందుకొరకే కళ ఏమంటారంటే, కళలు ఎక్కడైతే వర్ధిల్లుతాయో అక్కడ సస్యశ్యామలంగా ఒక
క్రమశిక్షణ పద్ధతితో జీవిస్తారు అనేసి మన పెద్దలు అన్నారు. అదేవిధంగా మనం కూడా మీరు ఈ ఒగ్గు కథ ద్వారా, ఒగ్గు డోలు ద్వారా ఆత్మానందాన్ని, అమ్మకు సంతోషాన్ని, ఆ భగవంతునికి సంతోషానికి, ఇక్కడ ఉన్న భక్తులకు సంతోషాన్ని కలిగించినందుకు మీ అందరికీ మరోసారి నమస్సుమాంజలు తెలియపరచుకుంటూ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, మీరు అనుకున్నది ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం కూడా మీకు సరైన సహకారాన్ని కూడా అందిస్తున్నారు. ఇంకా మంచి సహకారాన్ని అందించి మీరు ఆయా దేశాలలో కూడా వెళ్ళేసి మన ఒగ్గు కథను, మన ఒగ్గు డోలును, మన తెలంగాణ సంస్కృతిని కూడా చాటి చెప్పాలని మీ అందరికీ తెలియపరచుకుంటూ నమస్మాన్యాలు తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.